దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలి అంటే, దేవుని దర్శనం మనం పొందుకోవాలి అంటే, దేవుడు మనకు ప్రత్యక్షమై మన ప్రతి అవసరమును తీర్చాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే దైవ దర్శనం మనకు కలుగుతుంది, దేవుని ద్వారా మనము కార్యాలు పొందుకుంటాము అని ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము చివరి లైన్ మనము చూసినట్లయితే ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు అనేకం వెతుకుతున్నారు. సైంటిస్టులు అయితే అసలు సముద్ర గర్భంలో ఏముందో, కొండలలో రాళ్లలో ఏముందో వెతుకుతున్నారు, ఆకాశంలో గ్రహాల్లో ఏముందో వెతుకుతున్నారు. రకరకాల వెతుకుతూ ఉంటారు. ఈ మనుషులు ఈ భూభౌతిక సంబంధమైన వెతుకుతూ ఉంటారు. కానీ దేవునిని వెతకాలండి. దేవునిని వెతకాలి. ఎలా వెతకాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం వెతకాలండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవునిని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడి మీద ఆశ కలిగి ఆసక్తితో పూర్ణ హృదయం ఇంకా సంపూర్తిగా రెండో ఆలోచన నీకు ఉండకూడదు. నీ హృదయం అంతా, నీ ఆలోచన అంతటితో, నీ ఆత్మతో దేవునిని కానీ నీవు వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అని లేఖన భాగాలు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, వ్యాధి బాధల్లో నీవు ఉన్నావా, నిందల్లో నీవు ఉన్నావా, ఉపద్రవముల్లో నీవు ఉన్నావా, అప్పులలో నీవు ఉన్నావా, అసమాధాన పరిస్థితుల్లో నీవు ఉన్నావా, అనారోగ్యంతో నువ్వు బాధపడుచున్నావా, ఏదైనప్పటికీ, నీ సమస్య ఏదైనప్పటికీ, లేదా ఒక కొరత చేత, ఒక లేమి చేత నువ్వు ఉంటూ ఉన్నావా సహోదరి, సహోదరుడా? అయితే ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయనను పూర్ణ హృదయముతో మీరు వెతకండి. యేసయ్యను పూర్ణ హృదయముతో మీరు అడగండి. యేసయ్యను పూర్ణ హృదయముతో మీరు వెతకగలిగితే, ఆయనకు మీరు ప్రార్థన చేయగలిగితే, ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు ప్రత్యక్షమై మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీకు ఉన్నటువంటి ఆ సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన ద్వారా మీ జీవితం ఉన్న సమస్య నుంచి విడిపించబడి సాక్షి బిడ్డలుగా నిలవండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.